వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది, మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటది. ఈసారి సంక్రాంతి మనమే కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది కాబట్టి అది కూడా మనమే కొట్టబోతున్నాం. చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు, పేరు కూడా సరిగ్గా పలకలేకపోతున్నారు అని బాధపడుతున్నారు. మీకు మళ్ళీ ఏమంటారు దానికి? ఎవరు నేనా వాళ్ళు పలకట్లేదు అన్న, చాలా మంది పలకలేకపోతున్నారు పేరు కూడా. అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంది, తప్పేం లేదు, చెప్పి ఒప్పేసుకున్నా క్రిటికల్ గానే ఉంది. బట్ ఓకే, ట్రై చేస్తాం. ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం ఆ పేరుని పలకలేమా? పలుకుతాం, ఫ్యాన్స్ గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవన్నీ. వాళ్ళు ఏ స్క్రీన్ లో చేస్తే మనకి ఎందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉన్న చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సో అజ్జాలు మాకు ఇంకా చాలా బాగున్నాయి, సన్నగా అంత బాగున్నారు. నిజంగా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని ఈ మూవీలో తెలుస్తుంది. ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు, ఆ ట్రైలర్ లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్ లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్ లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. సౌందర్య గారితో అప్పుడు ఎలా అయితే చేశారో, సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారు అని అనిపించింది. వెదర్ వేసిన దగ్గర వేస్తారు, ఏ కూడా దగ్గర ఆగాలి. సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా అత్త మామూల గురించి కూడా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్కా నేను నమ్ముతున్నాను. సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు. మీరు బేసిక్ గా ఈ మధ్య కాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు మన వాళ్ళు. కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా బరిలో, మరి ఏ సినిమా అంటారు? అందరు కలవాలి. ప్రభాస్ గారు ఉన్న బయట వాళ్ళ కాదు కదా, మనోళ్ళే కదా. ప్రభాస్ గారు మనోడే, సర్వానంద్ మనోడే, నవీన్ పులిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే, విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. కానీ విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. మనం అందరిని ఆరాధిస్తాము. ఏంటో తెలియదు ఈ రోజు నచ్చొస్తుంది. ఓకే, సో ఫైనల్ గా నేను ఏమంటానంటే, చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ అవచ్చు, సర్వానంద్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు, నవీన్ పులిశెట్టి గారు కావచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్ తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 days పెట్టండి చాలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే హీరోలు వేసుకుంటారో డబ్బులు, ప్రొడ్యూసర్లు తగ్గిస్తారో నాకు తెలియదు, కానీ ఎవరొకరు ఎంతో కొంత తగ్గించి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నాం అని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారంట? కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్ కానీ ఇదిలో ఆయన చేశారు అది. ఎస్, అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసారు. సో ఈ మూవీ కూడా అలాగే ప్రతి ఒక్కరు థియేటర్ వైపు వెళ్ళాలి, అందరూ థియేటర్ లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికి చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. టికెట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకప్పుడు మనము మెగాస్టార్ గారిని ఒకప్పుడు చూసాం అన్నమాట, పాత 1990s అప్పుడు నుంచి చూసాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని జోనర్లు, అంటే మనకి సాయి నరసింహారెడ్డి అయితేనని చెప్పి, గాడ్ ఫాదర్ అయితే అని చెప్పి, అంటే ఒక మా జోనర్ కి ఫైట్లు అవి ఇవి నడిచాయి అనమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడవలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా ఉందన్నమాట. ఓకే ఫైన్. అదిగాక అనిల్ రావిపూడి గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తూ ఉంటారు. దాని వెంకటేష్ గారు కూడా పెట్టారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది. గుడ్ లుక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఏజ్ నాట్ మ్యాటర్ అని చెప్తారు కదా. ఇండస్ట్రీలో అంతే అనమాట, ప్రేమ పిచ్చి దానికోసం నడుపుతా ఉంటారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది నాకైతే. ఎవరు ఓకే వాళ్ళని నిమ్మని చెప్పేసి సినిమా ఏంటంటే లేదు, వాళ్ళని చెప్తాను అనమాట. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమా వెనకాల ఎంతో మంది కళాకారుల కష్టం, ఎంతో మంది కెమెరామెన్ల కష్టం, ఎంతో మంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతగానో కష్టపడతా ఉంటారు. సినిమా బాగాలేదని చెప్పడానికి ఆడేవాడు అసలు ఫస్ట్ థింగ్. ట్రైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు. ఓకే నువ్వు సాంగ్ బాగాలేదు కదా, నువ్వు సాంగ్ రాసి ఒకటి సాంగ్ రాసి పాడి ఒక 1K కొట్టి చూపించి యూట్యూబ్ లో, నేనే 1K ఇస్తా. మరి నీకు 1K కాదు 10K ఇద్దాను కావాలంటే. ఐ హావ్ జాబ్ ఆల్సో, వాడు ఇస్తాను కంపల్సరీ ఇస్తా.
ఆ 1K యూట్యూబ్ లో కొట్టడానికే కష్టపడుతున్నారు. అలాంటిది సినిమాలు ఎంతమంది రచయితలు రైటింగ్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కంపోజ్ చేసుకోవాలి, సాంగ్ తీసుకోవాలంటే బయటికి అవుట్పుట్స్ లొకేషన్ ఎత్తుక్కోవాలి. అంతగా సాంగ్ బయట చేస్తే సాంగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలంటే నచ్చితేనండి, లేకపోతే లేదు, అంతే. ఇంకా ఇప్పుడు వెంకటేష్ అండ్ చిరంజీవి ఇద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటుందండి. ఫ్యామిలీ అంటేనే కాబట్టి మన అనిల్ రావిపూడి గారు ఉన్నారంటే ఫ్యామిలీ అంటే కంపల్సరీ. వెంకటేష్ గారు ఫ్యామిలీ అంటేనే ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే. మెగాస్టార్ గారు ఎక్కడో ఒక డ్రాప్ అయ్యారన్నమాట. ఫ్యామిలీ అంటే నేను వదిలేసి ఇప్పుడు కొద్దిగా మాస్ లుక్స్ అవి వచ్చాడు. మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తాను కాబట్టి జనాలు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. గుడ్, ఫైన్. ఈ పండక్కి వచ్చే సినిమాకి పోటీ ఇస్తుంది అంటారు, గట్టి పోటీ. అంటే రాజా సాబ్ ఇలా పెద్ద ఓకే సినిమాలు ఓకే, కూడా ఉన్నాయి. అవునవును, పెద్ద సినిమా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే రాజ్ సాబ్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారి గురించి అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా మాస్ ఉన్నాయి మొత్తం. బాబుల్ 1 అయితేనేమి, బాబుల్ 2 అయితేనేమి, దాంతో కల్కి అయితేనేమి, ఇవన్నీ రా సినిమాలు ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే రాజ్ సాబ్ ఏంటంటే మనకి కామెడీ, హర్రర్, రొమాంటిక్ ఆ టైప్ ఆఫ్ వస్తుంది అనమాట. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాకుండా మిగతా ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తాను అనమాట. ఇలాంటి సినిమా ఓకే ప్రభాస్ గారు ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. మనం ఈ కామెడీ చూడంలో డార్లింగ్ చూసాం, అలాగే ఇప్పుడు మెగాస్టార్ గారు చూసుకుంటే పాత సినిమాలు చూసాం. ఈ 2 చూడలు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవాలి మనం. ఇంకో పక్క విజయ్ సినిమా కూడా వస్తుంది. అవునవునవును, మరి అది కూడా కాంపిటీషన్ ఎక్కువైపోద్దేమో. కాంపిటీషన్ అంటే కాకపోతే ఏంటంటే అంటే మనకి సినిమా వాళ్ళకి చెప్పేది పెద్ద వాళ్ళం కాదు ఇది అన్నమాట. కాకపోతే అంటే ఒక 7 సినిమాలు ఉన్నాయి. అంటే మనం 3 సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే 7 సినిమాలు అంట. ఆ సినిమాలు 7 సినిమాలు తీసుకొచ్చి జనాల మీద రుద్దడం అంటే ఆ ఇరుకు సందుల్లో సంక్రాంతి సందులు ఇరికిచ్చే బదులు ఆ 7 సినిమాలు సినీ ప్రేముడిగా నాకు గుర్తుపెట్టుకుంటే ఒక 2 నిమిషాలు టైం పట్టింది. నేను ఇప్పటికీ చెప్పలేనేమో. అలాంటిది కామన్ ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటే ఎలా అనుకుంటారు? అదే కాకుండా ఒక 2 సినిమాలు సంక్రాంతికి, దాని తర్వాత సంక్రాంతి 2 సినిమాలు, దాని తర్వాత అలా రిలీజ్ చేస్తే మనకు ఒకే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాం కదా, మన సినిమా ప్రేక్షకులకు వెళ్ళింది కదా అని చెప్పి. ఎందుకు ఏం చెప్తానంటే ఒక డైరెక్టర్ ఎంతగానో కష్టపడి ఉంటారు ఆ రైటింగ్స్ కు, స్క్రీన్ ప్లే మంచి తీసుకోని చెప్పి. ఆ డైరెక్టర్ ఏమనుకుంటారు, నా సినిమా ఆడలేదు అని చెప్పి ఆయన బాధపడతాడు. ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టానే నాకు ఆ డబ్బులు రిటర్న్ రాలేదని చెప్పి ఆయన బాధపడతాడు. హీరో నా సినిమాని ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు పిలుచుకోవాలి అని చెప్పి ఆయన బాధపడతాడు. వీళ్ళందరూ బాధపడే విషయం లేదు, అందుకని చెప్పి మాట చెప్తాను అన్నమాట. మేజర్ కాంపిటీషన్ ఎవరి మధ్యలో ఉంటుంది bro? అంటే ప్రభాస్, చిరంజీవి, విజయ్. రాజ్ సాబ్ మీద ఉంది భయ్య, నేను ఆల్రెడీ విశ్లేషించాను అంటే నేను రాజ్ సాబ్ మీద ఉంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇంకా చాలా ఉంది అనమాట. నేను చెప్పా కదా, ఇంకా గ్రోత్ చాలా ఉంది అనమాట. అంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ రైటింగ్స్. స్టోరీ మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంటుంది, హిట్ అవుతుంది మంచి సినిమా. ఆ సినిమా చూస్ చేసుకుంటారు జనాలు, అంతే. ఆల్రెడీ విజయ్ సినిమా మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా తెలుగు ఆడియన్స్ కంటే? అది భగవంత్ కేసర్ రీమేక్ లా ఉంది కదా, అవునవునవును, దాని మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అది ఉంటాయి? చెప్తున్నా కదా. ఏ సినిమా అయినా సరే తెలుగు ప్రేక్షకులు అయితే పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు ఫస్ట్ థింగ్. అయితే ఏంటంటే ఏ సినిమా అయినా సరే మంచిగా ఉందంటే సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఏ సినిమా అయితే మంచిగా ఉంటుందో కామన్ ఆడియన్స్ వెళ్ళి ఆ సినిమా చూస్ చేసుకుంటారు. మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాని, దాని తర్వాత మెగాస్టార్ గారి ఫ్యాన్స్ మెగాస్టార్ గారిని అలా చూస్ చేసుకుంటారు. సో ఎంత కలెక్షన్ చేయొచ్చు అంటారు? ఏది 100 వస్తే బెస్ట్, 100 కోట్స్. ఎందుకంటే ఆ మూవీ కాంపిటీషన్ ఏది లేదు, కానీ రెబల్ స్టార్ ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కరు కాంపిటీషన్. వీళ్ళిద్దరికి ఉంటది కాబట్టి పోటీ కొంచెం. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, మిగతా సర్వానంద్ గారిది ఉంది. చిరంజీవి తట్టుకుని నిలబడగలడా? తట్టుకునేది ఏంటి, ఆయన సీనియర్ యాక్టర్, ఆయనకేమైద్ది బాగానే ఉంటది, ఆడిద్ది. కాకపోతే కొంచెం ఇంపాక్ట్ రెబల్ స్టార్ ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది. అంటే 2 ఒకే రోజు కాదు కాబట్టి కొంచెం ఇది ముందే ఉంది కాబట్టి. ప్రభాస్ ది చిరంజీవి రెండిట్లో ఏది బాగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 2 బాగుంటాయి అనుకుంటున్నా అన్న. కాకపోతే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి, ఈయన ప్యాన్ వరల్డ్ ప్యాన్ ఇండియా తెలుసు కాబట్టి ఆయనకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అని అనుకుంటున్నా రెబల్ స్టార్ కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.